శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో ఆగస్టు 10వ తేదీ శ్రావణ బహుళ పాడ్యమి నుండి ఆగస్టు 16వ తేదీ శ్రావణ బహుళ అష్టమి వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దాంతోపాటు ఈ వారంలో ఉన్నటువంటి విశేష దినాల గురించి, ఈ వారంలో ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితి గతుల గురించి పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రవణమాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి మధ్యాహ్నం 12:49 వరకు, అనంతరం విధియ. ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 3:31 వరకు, అనంతరం శతభిష నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్న ముఖ్యమైన రోజులను, పర్వదినాలను పరిశీలిద్దాం. ఆగస్టు 11వ తేదీ సోమవారం నాడు అశూన్య శయన వ్రతం. ఆగస్టు 12వ తేదీ మంగళవారం నాడు సమస్త సంకటాలను పోగొట్టేటటువంటి మహాగణపతి పర్వమైనటువంటి సంకటహార గణేష్ చతుర్థి. అదేవిధంగా మంగళవారం నాడు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన కూడా. ఆగస్టు 15వ తేదీ శుక్రవారం నాడు భారత స్వాతంత్ర్య దినోత్సవం. ఆగస్టు 16వ తేదీ శనివారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి. ఈ వారంలోని ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే బృహస్పతి మిథున రాశిలో, శుక్రుడు మిథున రాశిలో, రవి కర్కాటక రాశి యందు సంచారం, బుధుడు కర్కాటక రాశి యందు, బుధుడు పుష్యమి నక్షత్రం 3వ పాదంలో 11వ తేదీన వక్రత్యాగం, కేతువు సింహరాశిలో సంచారం, చంద్రుడు కుంభ మీన మేష వృషభ రాశులలో సంచారం, కుజుడు కన్యరాశి యందు, రాహువు కుంభరాశిలో, శని మీనరాశిలో. ఈ గ్రహచారాన్ని అనుసరించి ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల శుభ అశుభ ఫలితాలను, అవసరమైనటువంటి పరిహారాలను చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానం యందు శుక్ర బృహస్పతి గ్రహాల సంచారం, చతుర్థ స్థానం యందు రవి బుధ సంచారం, పంచమ స్థానం యందు కేతు గ్రహ సంచారం. మొత్తంగా ఈ రాశి వారికి 4 గ్రహాలు ఈ వారంలో అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ రాశివారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చాలా వేగంగా పూర్తి చేస్తారు. గతంలో వాయిదా వేసినటువంటి కార్యక్రమాలను కూడా చేపట్టి ముందడుగు వేస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో అప్రమత్తత అవసరం. చిన్న చిన్న పొరపాట్లు దొరలే అవకాశం ఉంది కాబట్టి చేసే పని యందు మనస్సు సంలగ్నం చేయాలి. ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితం అందుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయం మీ సొంతం అవుతుంది. సోదరులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. సోదరులకు సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి వారిని గట్టెక్కించడానికి మీ వంతు సహాయ సహకారాలను అందజేస్తారు. వ్యవసాయదారులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. వృత్తి రంగాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారంలో కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ రాశి మహిళలకు బంధువులతో సమాగమం, కుటుంబ సభ్యుల నుండి ఆదరణ లభిస్తుంది. నూతన వస్తువుల కొనుగోలుకై ధనాన్ని వెచ్చిస్తారు. సంతానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు. గృహోపకరణాల కొనుగోలుకై ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ రాశివారు దత్తాత్రేయ దర్శనం, ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ విశేష ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం యందు గురు శుక్ర గ్రహ సంచారం, తృతీయ స్థానంలో రవి బుధులు, చతుర్థ స్థానంలో కేతువు, పంచమ స్థానం యందు కుజగ్రహ సంచారం. కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చ జరుపుతారు. ఆదాయ వనరులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆదాయ మార్గాలను పెంచుకునేటువంటి ప్రయత్నం విజయవంతం అవుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పునరాలోచన చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు తొందరపాటుకు దూరంగా ఉండాలి. వారాంతంలో లాభాల దిశలో ఈ రాశివారు నడిచే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. బంగారం, వస్త్రాలు వంటి వాటి కొనుగోలుకి ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల్లో ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. చేసేటటువంటి పనుల్లో చిన్న చిన్న తప్పులు దొరికే అవకాశం ఉంది, కానీ వాటిని వెంటనే గ్రహించి సరిదిద్దుకుండే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వారాంతంలో విశ్రాంతి కోసం ఎదురు చూస్తారు. నిద్రలేమి, ఆహారం విషయంలో తలెత్తినటువంటి ఇబ్బందుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనేటటువంటి సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు గణపతి స్తోత్రపారాయణ చేయటం,
శివ దర్శనం, మరిన్ని అనుకూల శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు గురు శుక్రుల కలయిక. ఈ రాశి వారికి మొత్తంగా 5 గ్రహాల అనుకూలత ఉన్నది. మొత్తం మీద గ్రహస్థితి అనుకూలత వలన కొన్ని కష్టతరమైనటువంటి కార్యక్రమాలను కూడా చాలా తేలిగ్గా ఈ రాశివారు పూర్తి చేస్తారు. దీనితో పాటుగా కుజుడి ప్రభావం చేత చిన్న చిన్న జ్వర సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. గృహ నిర్మాణం, కొనుగోలు అంశాల్లో స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. బంధువుల నుండి కొన్ని ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనబడుతుంది. సమీప వ్యక్తులకు సహాయం చేయడానికి ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల్ని లక్ష్యపెట్టకుండా ముందడుగు వేస్తారు. సోదరులతో కలిసి కొన్ని ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఆ బాధ్యతలు నిర్వహించేటటువంటి రంగంలో ఉన్న ఉన్నత స్థాయి వ్యక్తులను కలుసుకుంటారు. వారి నుండి కొన్ని ముఖ్యమైన సలహాలు, సూచనలు అందుకుంటారు. మార్కెటింగ్, పెట్టుబడి రంగాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులకు ఈ వారం కొంత గందరగోళ పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలనొప్పిగా మారే సూచనలు ఉన్నాయి. ఆశించినటువంటి లాభాలు లేకపోవడంతో కొన్ని ప్రతికూలతలు కూడా వ్యాపారస్తులు ఎదుర్కొంటే అవకాశం కనబడుతుంది. ఈ రాశివారు విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ, శుక్రగ్రహ ప్రీతికై శుక్రవారం నాడు శుక్రహోరాలో అలచందలు దానం ఇవ్వడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానంలో గురు శుక్రులు, జన్మరాశి యందు రవి బుధులు, ద్వితీయ స్థానంలో కేతువు, తృతీయ స్థానంలో కుజుడు, అదేవిధంగా శని రాహుల ప్రభావం చేత కూడా ఈ వారంలో చాలా అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కార్యస్థానంలో సహోద్యోగుల ప్రవర్తన కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి మరింతగా శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. ఈ రాశి మహిళలు చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. పుట్టింటి వారి గురించి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధుమిత్రాదులను కలుసుకుంటారు. కొన్ని శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. ఆహార విషయంలో క్రమశిక్షణ అవసరమని గ్రహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఈ వారాంతాల్లో కనబడుతుంది. రాశి విద్యార్థులు మరింత శ్రద్ధగా పనులు పూర్తి చేయాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యేటటువంటి వారు విశ్వాసం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయవలసిన అవసరం ఉందని గ్రహించాలి. ఈ రాశివారు శ్రీ సీతారామ దర్శనం, అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన జరిపించడం వల్ల కార్యసిద్ధితో పాటు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారికి జన్మరాశి యందు కేతువు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత గ్రహాల అనుకూలత కంటే ప్రతికూలత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. చేసే ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగస్తులు లక్ష్య సాధన కోసం చాలా శ్రమించవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీది కానటువంటి పని భారాన్ని కూడా మీరు మోయవలసిన స్థితి ఉంటుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవాలనేటటువంటి మీ ప్రయత్నం అంతంత మాత్రంగా సాగే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో కొంత చుక్కెదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులు ఆశించినటువంటి లాభాలను అందుకోవడానికి మరింత శ్రద్ధగా కృషి చేయవలసిన పని అవసరం ఉందని గ్రహించాలి. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వారాంతంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. ఆశించినటువంటి ఫలితాలు అందినట్టుగా అంది చేజారే సూచనలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు మరింతగా శ్రమించాలి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. వారారంభంలో అనుకున్నటువంటి ప్రయాణాలు కొన్ని వాయిదా పడతాయి. ముఖ్య కార్యక్రమాలు కొన్ని అనుకున్న సమయానికి కాకుండా కొంచెం అటు ఇటుగా జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం, అదేవిధంగా సంకటహర చతుర్థి నాడు గణపతిని దర్శించటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజుడు, వ్యయస్థానం యందు కేతువు, షష్టమ స్థానంలో రాహు, సప్తమ స్థానంలో శని సంచారం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మిగిలినటువంటి గ్రహాలు కొన్ని ప్రతికూల ఫలితాలు ఇచ్చే సూచనలు ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి.
తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. కొన్ని వ్యవహారాలు చివరి క్షణంలో వాయిదా పడే సూచనలు కనబడుతున్నాయి. సమీప వ్యక్తుల సహాయ సహకారాలతో కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో స్థిరాస్తి వ్యవహారాల గురించి చర్చిస్తారు. సోదరులతో నెలకొన్నటువంటి వివాదాలు పరిష్కృతమవుతాయి. కొనుగోలు అమ్మకాల విషయంలో వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి ఈ వారం మధ్య సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. వృత్తి వ్యవసాయ రంగాల వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ రంగాల వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సమాచారాలు అందకపోవటం వల్ల సాఫ్ట్వేర్ రంగాల వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనబడుతున్నాయి. వాహనాల విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. రోజువారీ వాడేటటువంటి వస్తువులు వాహనాలు మొరాయించే సూచనలు కనబడుతున్నాయి. విలాస వస్తువులైనటువంటి వస్త్రాలు మొదలైనటువంటి వాటి కోసం ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ చేయటం, కుజగ్రహ ప్రీతికై మంగళవారం నాడు ఎర్రని వస్త్రాన్ని దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారికి పంచమ స్థానంలో రాహు, 6వ స్థానంలో శని, వ్యయస్థానంలో కుజుడు, లాభస్థానంలో కేతుగ్రహ సంచారం వలన మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడి ఈ వారంలో కొంత తొలగిపోతుంది. ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో ఆ విషయంలో కొంత స్పష్టత వస్తుంది. సమీప వ్యక్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీ వంతు సహాయ సహకారాలు అందజేస్తారు. వ్యాపారస్తులు ధైర్యంగా ముందడుగు వేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణ కోసం లాభాలు గడించడానికి తీసుకునేటటువంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలకు ఆలోచన కొంత అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. కొన్ని ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. కోర్టు వ్యవహారాల్లో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కొంత ప్రతికూలంగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. సమీప వ్యక్తుల సహకారంతో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణం కొనుగోలు అంశాల్లో ఒక స్పష్టత వస్తుంది. ఈ రాశి విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. కళా, క్రీడ, రాజకీయ రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఆశించినటువంటి అవకాశాల విషయంలో స్పష్టత వస్తుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్య దర్శనం, సంకటహర చతుర్థి నాడు గణపతికి సింధూరంతో అర్చన జరిపించడం వల్ల కార్యసిద్ధితో పాటు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి లాభస్థానం యందు అనగా ఏకాదశ స్థానంలో కుజగ్రహ సంచారం, దశమ స్థానంలో కేతు గ్రహం, భాగ్యస్థానంలో రవి బుధులు, అష్టమ స్థానంలో గురు శుక్రులు. మొత్తం మీద ఈ రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. అందువల్ల చేసేటటువంటి పనిలో శ్రమ అధికంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి శ్రమలో మీకోసం కంటే మీ పక్కవారి కోసం చేసేటటువంటి శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులు చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తినా వాటిని లక్ష్య పెట్టకుండా ముందుకు వెళతారు. సహోద్యోగులతో కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. అదేవిధంగా వ్యాపారస్తులు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఎక్కువ ఇబ్బందులకు దారితీసే సూచనలు కనబడుతున్నాయి. భాగస్వాములతో చర్చల్లో ఏకాభిప్రాయానికి రావడం అనేది కొంత కష్టతరంగా మారవచ్చు. ఈ రాశి మహిళలు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా వేసుకుంటారు. బంధుమిత్రులతో కలుస్తారు. బంధువుల రాక కొంత ఆనందానికి కారణమవుతుంది. కుటుంబంలో చిన్నవారైనటువంటి సంతానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ వ్యవహారాల్లో కొంత స్పష్టత లభిస్తుంది. స్థిరాస్తి అమ్మకాల కోసం చేసినటువంటి ప్రయత్నాలు వారాంతంలో అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా సోదరులకు సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్రపారాయణ, సంకటహర చతుర్థి నాడు గణపతికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనురాశి వారికి సప్తమ స్థానం యందు గురు శుక్రగ్రహ సంచారం, అష్టమ స్థానంలో రవి బుధులు, తృతీయ స్థానం యందు రాహువు, అర్ధాష్టమ స్థానంలో శని ఉండడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ లోపిస్తుందని చెప్పవచ్చు. అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. చిన్న చిన్న ఖర్చులను నియంత్రించుకోలేని పరిస్థితి ఉంటుంది. మీకోసం మీరు చేసేటటువంటి ఖర్చు కంటే పక్క వాళ్ళ కోసం చేసేటటువంటి ఖర్చు అధికంగా ఉంటుంది. రోజువారీ వాడే వస్తువులు, వాహనాల విషయంలో వాటి మరమ్మతుల కోసం ఎక్కువ ధనాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక కార్యక్రమాల విషయం గురించి చూసినట్లయితే చేసిన పనే మళ్ళీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కార్యస్థానంలో చిన్న చిన్న చికాకులు ఎదురవుతాయి. సహోద్యోగుల నుండి కొంత వ్యతిరేక వాతావరణాన్ని ఎదుర్కొంటారు.
కుటుంబ సభ్యుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైన విషయాలు తెలుసుకుంటారు. జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్య విషయాల గురించి చర్చించి ఏకాభిప్రాయానికి వస్తారు. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో చేసేటటువంటి చర్చల విషయంలో కొంత స్పష్టత లోపిస్తుంది. గృహ నిర్మాణం, కొనుగోలు అంశాల గురించి ప్రయత్నం చేస్తారు. కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. ఈ రాశి వారు ఆంజనేయ దర్శనం చేయటం, గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారాన్ని అందించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు కేతువు, నవమ స్థానం యందు కుజుడు, అదేవిధంగా సప్తమ స్థానంలో రవి బుధులు, ద్వితీయ స్థానం యందు రాహు. మొత్తం మీద ఈ రాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మీ బంధువుల ఇళ్లలో జరిగేటటువంటి ముఖ్య కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. సహోద్యోగుల నుండి చిన్న చిన్న వ్యవహారాల్లో వ్యతిరేకత ఉన్నా దాన్ని లక్ష్య పెట్టగా కార్యస్థానంలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అనుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా ఛేదించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, ప్రయాణాల విషయంలో కొంత స్పష్టత లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన ఉండే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో చిన్నవారి భవిష్యత్తు గురించి చర్చలు జరుపుతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ వ్యవహారాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బంగారము, వస్త్రాలు, గృహోపకరణాల కొనుగోలుకు ధనాన్ని ఖర్చు చేస్తారు. పశు సంబంధమైన, వ్యవసాయ సంబంధమైన వృత్తుల్లో కొనసాగేటటువంటి వారికి ఈ వారం చాలా ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక లబ్ధి, ధన సహాయం చేతికందే సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు వేణుగోపాల స్వామి దర్శనం చేయడం, సంకటహర చతుర్థి నాడు గణపతికి గరికతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురు శుక్రులు, ద్వితీయ స్థానంలో శని, జన్మరాశి యందు రాహు, సప్తమ స్థానం యందు కేతువు ఉండడం వలన చేసేటటువంటి పనుల్లో పదే పదే తప్పులు దొరికే సూచనలు కనబడుతున్నాయి. కార్యస్థానంలో రోజువారీ చేసేటటువంటి కార్యక్రమాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సాఫ్ట్వేర్ రంగాల వారికి ప్రాజెక్టు పనుల విషయంలో కొంత అస్పష్టత ఉంటుంది. చేసే పనుల్లో ఎక్కువగా ఎర్రర్స్ కనబడుతూ ఉంటాయి. సమీప వ్యక్తులు, కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. చేసేటటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయవలసిన అవసరం ఉందని గ్రహిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కొందరికి క్రమశిక్షణ లోపించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనబడుతున్నాయి. ముందుగా అనుకున్నటువంటి రీతిలో వస్తువుల కొనుగోలు సాగించకుండా తాత్కాలికంగా వాటిని వాయిదా వేసుకునే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు, కొనుగోలు అమ్మకాల విషయంలో ముందుగా అనుకున్నటువంటి నిర్ణయాలను వాయిదా వేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని వివాదాలు చెలరేగేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులు లోగడ చేసుకున్నటువంటి కొన్ని ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంటారు. ఈ రాశి వారు దుర్గా స్తోత్ర పారాయణ చేయడం, సంకటహర చతుర్థి నాడు గణపతికి ఉండ్రాళ్ళు సమర్పించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. గ్రహ ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని, 6వ స్థానం యందు కేతువు, సప్తమ స్థానం యందు శని, వ్యయ స్థానం యందు రాహు. మొత్తం మీద ఈ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన గ్రహాలు కొంత సమస్థితిలో ప్రతికూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. దీనివల్ల అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు ముందుగా అనుకున్న రీతిలో కాకుండా గందరగోళ పరిస్థితుల్లో కొనసాగుతాయి. చేసేటటువంటి పనుల్లో కొంత అస్పష్టత ఉంటుంది. ఆశించినటువంటి ఫలితం రాదు. క్రింది స్థాయి వ్యక్తుల నుండి కొంత వ్యతిరేకతను ఈ రాశి ఉద్యోగులు ఎదుర్కొంటే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వ్యాపారస్తులకు ప్రభుత్వం నుండి అందవలసినటువంటి లబ్ధి విషయంలో కొంత అస్పష్టత, కాలయాపన జరిగేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల్లో మీకంటే పెద్దవారి ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి కనబడుతుంది. అది మీ ఆందోళన కూడా కారణమయ్యే సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణాలు అనుకోకుండా ఉంటాయి. నిత్యావసర వస్తువుల కోసం, కొన్ని వస్తువుల కొనుగోళ్ల కోసం ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు చేయవలసినటువంటి అవసరం వస్తుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవాలనేటటువంటి మీ ప్రయత్నం శుష్క ప్రయాసి అవుతుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు శివ దర్శనం, అలాగే సంకటహర చతుర్థి నాడు ప్రదోషకాలంలో గణపతికి నివేదన చేసినటువంటి పండ్లు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఈ వారంలో మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను తెలుసుకోవడంతో పాటు అవసరమైనటువంటి పరిహారాలను కూడా మనం చెప్పుకున్నాం.
మేషాది ద్వాదశ రాసుల అనుకూల ఫలితాలన్నీ అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం భగవద్ అనుగ్రహంతో మరింత అనుకూలంగా మారాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ శ్రీవాస్తు అంశానికి స్వాగతం. శ్రావణ మాసంలో కృష్ణపక్ష పాడ్యమి ఆదివారం అయినటువంటి నేడు మహాలక్ష్మి అనుగ్రహాన్ని కాంక్షిస్తూ ఆచరించవలసినటువంటి క్రియల్లో, వాస్తుపరమైనటువంటి చర్యల్లో భాగంగా ముందు దేవతారాధన విషయాన్ని గమనించినట్లయితే ఈరోజు ఆదిత్యుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం ఆదివారం. లక్ష్మీ కటాక్షంలో మనకి ఆరోగ్యం కూడా అత్యంత ప్రధానమైనది. అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు భాస్కరుడు, దినకరుడు, సూర్యభగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే శాస్త్రవచనం కనుక ఈనాడు పూజామందిరంలో చక్కగా దీపారాధన చేసిన తరువాత అర్కపత్రం అని పిలువబడేటటువంటి జిల్లేడు పత్రం మీద లభ్యమైతే ఎర్రచందనం లేదా ఎర్రని కుంకుమని తడిపి దానిపైన సూర్యబింబంలాగా చిత్రించి దానిపైన సూర్యభగవాను నుండి ఆవాహన చేసి యథాశక్తి ఉపచారాలతో అర్చించాలి. ఈ ఉపచారాల విషయాన్ని గమనించినట్లయితే షోడశోపచారాలు అట్లా అవకాశం లేనట్లయితే కనీసం పంచోపచారాలు చేయమని శాస్త్రవచనం. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం వీటిని పంచోపచారాలు అంటారు. ఈ విధంగా చేసిన తర్వాత సూర్యభగవానుడికి సంబంధించినటువంటి ఏదైనా స్తోత్రపారాయణ, ముఖ్యంగా ఆదిత్య హృదయం చాలా విశేషమైనది. ఇటువంటి ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఈ ఆదివారం నాడు సూర్యగ్రహారాధన విశేషంగా చేసి మహాలక్ష్మి ప్రీతికై గోధుమ పాయసాన్ని నివేదన చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. సూర్యభగవానుడి ఆరాధనలో అత్యంత ప్రధానమైనది నమస్కార ప్రియోభాను అంటారు కనుక ఒక చక్కటి రాగి పాత్రలో ఎర్రని అక్షతలను, బెల్లం ముక్కని వేసి ఇంటికి తూర్పు వైపుగా నిలబడి సూర్యభగవానుడికి ముమ్మార్లు అర్ఘ్యప్రదానం చేయాలి. ఈ విధంగా ఈ ఆదివారం నాడు ఆదిత్యుడి యొక్క ఆరాధన అయిన తర్వాత ప్రదోషకాలంలో తప్పకుండా దీపారాధన చేసి లక్ష్మీ అమ్మవారిని యథాశక్తి ఉపచారాలతో అర్చన చేసి అమ్మవారికి ఏదైనా తియ్యటి పదార్థాన్ని గనక నివేదన చేసినట్లయితే ఈ కృష్ణపాడ్యమి ఆదివారం నాడు అమ్మ యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మనం చేసేటటువంటి దేవతారాధనలో నివేదన ప్రధానంగా చేస్తాం. మనం చేసే నివేదన ప్రత్యక్షంగా స్వీకరించేటటువంటి దైవాల గురించి మనం ఆలోచించినట్లయితే ఒక సూర్యభగవానుడు మాత్రమే మనం నివేదించినటువంటి పదార్థాన్ని ఆయన స్వీకరిస్తాడు. ఆయనకు పదార్థాన్ని నివేదించినప్పుడు సూర్యకిరణాలు పడేలాగా పెట్టినట్లయితే ఆ పదార్థాన్ని ఆయన గ్రహించగలుగుతాడు. అనంతరం దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. అటువంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి సూర్యగ్రహారాధన, లక్ష్మి యొక్క ఆరాధన అందరూ చేసి సూర్యనారాయణమూర్తి యొక్క దివ్య కృపకు, లక్ష్మీ కటాక్షానికి పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి.